గత 20 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కార్యాలయం లేదని చెప్పి చాలా మంది సోదరులు అలాగే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కార్యాలయం నిర్మాణం చేస్తే బాగుంటుందని, ఒక కార్యాలయం మనకంటూ ఉండాలని చెప్పి చెప్పడంతో మరి కార్యాలయం కడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఒక 5 నిమిషాల్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మనందరం కూడా జిల్లాలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వెనకబడడం జరిగింది. అది ఎందుకంటే నేను చెప్పలేను. మనం 36,000 మాత్రమే సభ్యత్వాలు చేసాం. అంటే కొంత దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అయినా మరి 36,000 అంటే తక్కువ సంఖ్య మాత్రం కాదని నా అభిప్రాయం. దాన్ని కనీసం మనం 40,000 తీసుకెళ్తే మన పెద్దలందరూ లక్షల్లో చేశారు. ఇద్దరు రాధాకృష్ణ గారి దాకా కూడా దరిదాపుల్లో 56,000 దాటి ఉంది. మరి వేళ సభ్యత్వ కార్యక్రమం మరొక 2-3 రోజుల్లో ముగిసిపోతుంది కనుక ఆ సభ్యత్వ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నాయకులందరినీ కూడా మరి కోరుకుంటున్నాను. అలాగే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పైనుంచి నాకు రోజు ఫోన్లు వస్తాయి, కానీ ఇక్కడ ఇబ్బందులు వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం మరి ఇక్కడ ఉన్న నాయకులకే తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన మన ఎమ్మెల్యేలు అలాగే పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ మరి వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటన చేసుకుంటూ పార్టీని బురదల్లే కార్యక్రమాన్ని తిప్పుకొడుతూ ఎప్పటికప్పుడు మన పార్టీని కూటమిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు నుంచి కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పార్టీని మరింత పటిష్ట చేసి ఇది ఎన్డీఏగా భావించాను తప్ప ఎక్కడా వీళ్ళు తెలుగుదేశం, వీళ్ళు బీజేపీ, వీళ్ళు జనసేనని నేను ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా నేను ఎన్డీఏ ఎమ్మెల్యేగానే నేను ప్రతి కార్యక్రమానికి ఏ కార్యకర్త వచ్చినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పనిచేసి కార్యక్రమాన్ని గెలిచిన తర్వాత ఇంకా బాధ్యతగా వాళ్ళు పనిచేసి పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరు నిలబడవచ్చు, ఎవరు గెలవచ్చు, ఎవరు గెలిచినా ఇదే విధంగా మన అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ ఓపెన్ చేసి కార్యకర్తలకు ఇంకా ఎప్పుడైనా అందుబాటులో ఉండే విధంగా బాధ్యత గారి కార్యక్రమం చేపట్టినందుకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని, మరింత ఉన్నత పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది ఏ యొక్క కార్యాలయం అన్నా. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి ఈ రోజు ఇక్కడ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఉన్నారు. మరి ఖచ్చితంగా మనం కూడా అధికారంలోకి వచ్చాము అనేటువంటి విధానంతో కాకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా మనం 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో మరి ఒక్క ఛాన్స్ అంటూ అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మరి ఏమార్చి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏ రకంగా లూటీ చేసిందో, దోపిడీ చేసిందో మనం అందరం కూడా చూసాం. మళ్ళీ అటువంటి లూటీకి, దోపిడీకి అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారం కోసం, ఆ కుర్చీ కోసం ఆరాటపడుతూ మళ్ళీ ప్రజల కోసం అన్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టవలసిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద కూడా ఉంది. నిర్మించినటువంటి పార్టీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మన యొక్క పార్లమెంట్ సంబంధించి ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా కొంతమందికి పదవులు రావాల్సి ఉంది. దానికి పూర్తి స్థాయిలో గౌరవనీయ మంత్రి గారి సహాయ సహకారాలతో కానీ గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి మీ అందరం కూడా ముందరు తీసుకెళ్లి
బాబ్జీ గారికి సముచితమైన స్థానం కల్పించడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.